నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఇండియన్ రైల్వే సామాన్యులు చాలా వరకు ఎక్కువగా ఉపయోగించే వాహనం లేదా సాధనం. చాలా వరకు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఎక్కడికి ఏ ఊరికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫర్ చేసేది రైల్వేనే. ట్రైన్లోనే వెళ్తారు, ఎందుకంటే ట్రైన్లో వాళ్ళు అనుకున్న బడ్జెట్లో వెళ్తారు కాబట్టి. సో ఇలాంటి ఇండియన్ రైల్వేలో కొత్తగా మే 1 నుంచి కొన్ని రూల్స్ తీసుకొచ్చింది ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్. దీనికి సంబంధించి ఒకసారి చూస్తే కనుక, మనం గతంలో ఏదైనా ట్రైన్ బుక్ చేసుకున్నప్పుడు అది ఇంకా టికెట్ బుక్ అవ్వనప్పుడు మనం ఆ ట్రైన్లో ఎక్కేస్తుంటాం. టీసీ ఇంకా రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వలే కాబట్టి టీసీ మనకి ఎక్కడో ఒక దగ్గర సీట్ ఇస్తారు కూర్చోడానికి. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు, ఇప్పుడు ఆ అవకాశం లేదు. మీ ట్రైన్ కన్ఫర్మ్ అయ్యాకనే మీరు ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. మీ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అవ్వక ముందుకే, మీ ట్రైన్ టికెట్ రిజర్వేషన్ అవ్వక ముందుకే, ప్రాసెస్లో ఉన్నప్పుడే మీరు ట్రైన్ ఎక్కేసి మేము రిజర్వేషన్ చేసుకున్నాం కదా, కాసేపట్లో కన్ఫర్మ్ అవుతుందంటే ఖచ్చితంగా మీరు ట్రైన్ నుంచి మిమ్మల్ని దింపేస్తారు, లేదా మీకు ఫైన్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే మే 1 నుంచి చాలా వరకు కొత్త గైడ్లైన్స్ని తీసుకొచ్చింది ఇండియన్ రైల్వేస్. ఒకటి, మీరు ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అవ్వకముందే ఆ ట్రైన్ ఎక్కే పరిస్థితి ఉండదు, ఎక్కొద్దు, ఎక్కితే మీకు ఫైన్ పడుతుంది. రెండోది, మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా కూడా ట్రైన్లో ప్రయాణించేటప్పుడు మన లగేజ్లే కొన్ని కిలోలు ఉంటాయి. లగేజ్లతో పాటు చాలా వరకు ఊరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఊరికి, లేదా ఊరు నుంచి తిరిగి వచ్చేటప్పుడు కొన్ని సామాన్లు, కొన్ని లగేజ్ బ్యాగ్స్ కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం. అవి కిలోలు ఉంటాయి, ఒక్కోసారి 100 కిలోలు దాటి ఉంటుంది. కానీ ఫర్ ఈచ్ పర్సన్ కేవలం 60 to 70 కేజీస్ లగేజ్, ఆ కేజీస్ బరువున లగేజా లేదా ఇంకో వస్తువా, సామాన్లు అవే ఉండాలి. దానికంటే పరిమితి మించకూడదు. పరిమితి మించినా కూడా మీరు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది, లేదా ఫైన్ పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక మూడో రూల్ చూసుకుంటే కనుక, ఇది చాలా ఖచ్చితంగా అమలు చేస్తారని కూడా తెలుస్తోంది. సీనియర్ సిటిజన్స్కి ఇప్పటి వరకు 50% రాయితీ ఉండే, కానీ ఇప్పుడు అవేమి ఉండవి, అందరి సమానంగానే చూస్తుంది రైల్వేస్ అని. కాకపోతే సీనియర్ సిటిజన్స్కి లోయర్ బర్తే కన్ఫర్మ్ అయ్యేలా కూడా కొత్త గైడ్లైన్స్ అయితే తీసుకొచ్చింది. సో కఠినమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇండియన్ రైల్వే తీసుకొచ్చింది. కాకపోతే మీరు టికెట్ రిజర్వేషన్ కానప్పుడు, టికెట్ కన్ఫర్మ్ అవ్వనప్పుడు మీరు జనరల్ బోగిలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. దాన్ని మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. గతంలో ఏ విధంగా అయితే మనం వెళ్ళొచ్చో, జనరల్ బోగిలో సామాన్యంగా వెళ్ళరు, వాళ్ళు రిజర్వ్ చేసుకున్న ట్రైన్లోనే ఎక్కుతారు, ఆ బోగిలోనే ఎక్కుతారు. కానీ మీరు మీ టికెట్ కన్ఫర్మ్ కానప్పుడు జనరల్ బోగిలో మీరు ట్రావెల్ చేయొచ్చు. ఇక జనరల్ బోగియా, ఆ బోగిలో మేము ఉంటామా అని కూడా మీకు డౌట్ రావచ్చు. జనరల్ బోగిలో ప్రయాణించడం చాలా కష్టం. ఒక్కోసారి రష్ ఉండకపోయినా ఒక్కొక్కసారి ఊపిరి ఆడంత రష్ ఉంటుంది, భరించలేం. సో ఇలా కొత్త గైడ్లైన్స్ని ఇండియన్ రైల్వేస్ అయితే తీసుకొచ్చింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చిన గైడ్లైన్స్ ముఖ్యంగా సౌత్ వాళ్ళే చాలా వరకు ఈ రైల్వే గైడ్లైన్స్ని కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు. సో అలాంటి సౌత్ వాళ్ళకి ఎలాంటిది ఉంది, ఇప్పటి వరకు ఈ గైడ్లైన్స్కి సంబంధించి 50% రాయితీని ఈ సీనియర్ సిటిజన్స్ పైన తీసేస్తున్నారు. దీనిపైన ఒక్కరు కూడా స్పందించే అవకాశం కూడా లేకపోయింది. ఇక ముఖ్యంగా రైల్వేకి దాదాపు 9,000 కోట్ల ఆమ్దాని, 9,000 కోట్ల ఆదాయం ఏ విధంగా వస్తుంది అంటే ఈ సర్వీస్ ఛార్జ్ వల్ల. సో అలాంటి సర్వీస్ ఛార్జ్కి సంబంధించి రైల్వేలో మీరు టికెట్ బుక్ చేసుకున్నా కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు వాళ్ళు ఒక సర్వీస్ ఛార్జ్ కట్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు ఈ మే 1 నుంచి వచ్చిన కొత్త గైడ్లైన్స్ చూసుకుంటే కనుక, మీ టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోయినా కూడా మీకు 60 రూపాయల సర్వీస్ ఛార్జ్ అనేది కట్ అవుతుంది. ఇక స్పెషల్ ట్రైన్లో ప్రయాణించే వాళ్ళకి ఒకవేళ మీ టికెట్ క్యాన్సిల్ అయినా, బుక్ అవ్వకపోయినా మీ అమౌంట్ రీఫండ్ అయ్యే అవకాశం అయితే లేదు. పైగా కొత్తగా విజిలెన్స్ అధికారు కొత్తగా స్క్వాడ్స్ని అయితే రంగంలోకి దింపబోతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మీ టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోయినా కూడా మీరు బోగిలో ఎక్కినప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి టీసీ ఏదో ఒక సీటు కేటాయించేవారు అన్అఫిషియల్గా. సో ఇప్పుడు కూడా టీసీలు ఆ విధంగా పనిచేస్తారేమో, మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, టీసీలు కూడా ఇలా అడ్డదారులో సీట్లు కేటాయించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి స్క్వాడ్స్ని ఇండియన్ రైల్వేస్ రంగంలోకి దింపబోతుంది. ఆల్టర్నేటివ్ డేస్ వీళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఒకటి, మీ టికెట్ కన్ఫర్మ్ అవ్వనప్పుడు మీరు ట్రైన్లో ప్రయాణించవద్దు. రెండోది, లగేజ్ తీసుకువెళ్ళేటప్పుడు మీ ఎంతైతే పరిమితి ఉంటుందో ఆ కేజీస్ లోపలే లగేజ్ అనేది ఉండాలి. ఇక మూడోది, సీనియర్ సిటిజన్స్కి రాయితీ అయితే ఉండే అవకాశం అయితే లేకపోవచ్చు. స్పెషల్ ట్రైన్స్కి సంబంధించి ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటారో వాళ్ళ మనీ రీఫండ్ అయ్యే అవకాశం అయితే లేదు. సో చూశారు కదా, కొత్త రైల్వే గైడ్లైన్స్ అయితే మే
ఫస్ట్ 2025 నుంచి అయితే అమల్లోకి రాబోతున్నాయి. సో ఆల్రెడీ అమల్లోకి వచ్చేసాయని కూడా చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఈ గైడ్ లైన్స్ని పాటించారో వాళ్ళు ఖచ్చితంగా ఫైన్ కట్టే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మా హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.